హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివన్ సిగ్నల్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం కేసర్ ఫ్యాషన్ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో నిండిపోయింది. మెట్రో పిల్లర్ నెంబర్ A1043 సమీపంలో ఉన్న ఈ భవనం 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం మొదలైంది. ఈ ప్రమాదం మొదలైన వెంటనే ఉద్యోగులు, దుకాణదారులు అంతా కూడా భవనం వదిలిపెట్టి బయటకు పరుగులు పెట్టారు. దీంతో ప్రాణ నష్టం ఎటువంటిది జరగలేదని అధికారులు చెప్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్న గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. 2, 3 అంతస్తుల్లో ఉన్న దాదాపు 20 దుకాణాలు మంటలు బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఒక మెస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం ట్రాఫిక్పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అమీర్పేట నుంచి వైఎస్ఆర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొంతసేపు అయితే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఇంత వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఇతర మార్గాల వైపు మళ్లిస్తూ పరిస్థితిని నియంత్రించారు. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భవనంలో ఉన్న హెల్మెట్ షాప్లోని ప్లాస్టిక్ వస్తువులు కూడా మంటలో తగలబడ్డాయి. దీంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఈ ప్రమాదంపై హైదరాబాద్ సిపి సజ్జన స్పందించారు. అమీర్పేట ప్రాంతంలో అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు. అలాగే విధుల్లో ఉన్న అత్యవసర సిబ్బంది సహకరించాలని కూడా కోరారు. అయితే ప్రమాదం జరిగి గంటల సమయం అవుతున్నా అసలు మంటలు ఎలా మొదలయ్యాయి, ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు వాటిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.